ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఇది విలేజ్కి వెళ్ళినప్పుడు తీసిన వీడియో. సో అప్పుడప్పుడు ఏంటంటే జస్ట్ ఫుటేజ్ అంతా స్టోర్ చేసుకుని ఉంటాను. సో అప్పుడప్పుడు వీడియోస్ యాడ్ చేస్తూ ఉంటాను, విలేజ్ వీడియోస్. సో అలా తీసిన వీడియో ఇది. దీనిలో పెట్టడానికా, ముగ్గులో పెట్టడానికా? సరే అన్న, ఎవరు పిలుస్తున్నారని మంచి తలుపులు కూడా ఇలా ముగ్గులో పెట్టడానికే అంట. అవునమ్మా, పువ్వు పెట్టు. పో నువ్వు పో, నేను తెస్తా. ఏమన్నదమ్మనాలు కాదు ఉంటాయి కదా. ఓ ఇదేవాలా తడి ముద్ద? లేదు ఏడాడు దొరకదులే. ఆయన ఎవరో అడిగి తీయడా? ఏడా పాలు తీసే చేతి మా ముగ్గులు చిన్న ముగ్గు కట్టేసుకున్నా. బాగుందిలే, నువ్వే కదా ఈదిలో కల్లా బాగా చేసేదా? చూస్తే కదా. సరే ఎత్తుకొస్తా. వద్దురాక అక్క, వదులు వదులు చెప్తా. వదురుక నేను తెచ్చినా పద. ఒక అమ్మాయి అడిగింది లింగాక్షి గింజలు ఎక్కని అడగండి, జానకి అక్కని లేవు మేము ఎత్తకాల అన్నది. బాగా కూర్చున్నాయి కదా, నేను పెట్టేస్తా పదలి. వంటింట్లో ఇంట్లో నా వంటిల్లు చూస్తే భయపడతావు. ఏం భయపడం లేదు, ఎత్తుగా పట్టుకో. పట్టుకుంటాను కానీ కలర్లు ఎక్కువ లేవు కదా. అది ఒక్కటి ఇప్పుడు ఉండదు. వాళ్ళు కూర్చున్నాయి కాబట్టి నిలబడ్డది. అవునులే. తాగాక ఏం చెట్టుకా ఇదా? ఏం చెట్టు ఇది? గుమ్మడి చెట్టు ఇదా? గుమ్మడి చెట్టు ఇదా? ఏం గుమ్మడికాయలు మామూలా? ఏందాడు ఇసలా? అంత కింద పడితే ఆడ నుంచి వస్తాయి. ఓ అది అవి కొంచెం కాపాడితే. దేని ఇది? పనస చెట్టా? పన్న చెట్టు పెద్దది అయిపోద్ది, ఇట్లా నీడ వస్తుందిలే. నేను ఇది నువ్వు షుగర్ చెట్టు. షుగర్ చెట్టు కాదు అది, అది ఆయన ఇచ్చింది. అయినా నేను తోలడంలో తింటే తింటాయి చూడు. కోతులా? కోతులు కాదు, ఇదిగో పురుగు. పురుగా? గవ్వ పురుగు ఉంటుందా, మొగ్గలు తినేస్తున్నాయి. అయితే పని తింటే తింటాయిలే. తుమ్మి చెట్టు వేసావా? అదే మొలిసిందే పాలు. ఇక పంచలోహ ఉంగరాలు నేను లాస్ట్ టైం వేసుకున్నప్పుడు అందరికీ నచ్చాయి, అందువల్ల ఈసారి ఎక్కువ కొనుక్కొని తీసుకెళ్లాను, తలా ఒకటి ఇద్దామని చెప్పి. సో వీళ్ళేమో కొంతమంది 2 తీసుకున్నారు, సరే ఫోన్లే వదిలేశాను. అందరికి ఈసారి అయితే రింగులు ఇచ్చేసి వచ్చానన్నమాట ఒక్కొక్కరికి. ఇద్దరు చెరొకటి ఎత్తుకోండి. ఆ ఉంగరం చూపించు అక్కకి, ఈ ఉంగరం చూపించు. నీదే అజ్జుడు. బాగుంది. ఏందదా? సవరంట. నేను కొలుసుకుంటా. చెప్పింది. సో రింగ్స్ అయితే చాలా బాగున్నాయి, ఎందుకంటే అసలు తెలియట్లేదు అనమాట, గోల్డ్ లాగే ఉన్నాయి. మీరు మన వీడియోస్ లో గమనించి ఉండొచ్చు, నా చేతుల్లో అయితే మొత్తం గోల్డ్ రింగ్స్ అన్ని తీసేసి నేను అన్ని కూడా పంచలోహం వేసుకున్నాను. కాకపోతే ఒక్కొక్క వాతావరణం బట్టి, ఒక్కొక్క వంటి తీరుని బట్టి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి కలర్స్. సిల్క్ కాదు అది. ఈ కలర్ అన్నా నాకు కూడా ఇష్టం. ఈ కలర్ అయితే మిట్టాంటి కాదు, కానీ నీకు నచ్చింది ఈ కలర్. అప్పుడు నీకు నచ్చింది ఒకటి తీసుకుందులే, నువ్వేం డబ్బులు ఇవ్వలే. వద్దునే వద్దు, 100 రకాలదే. డబ్బులు మాత్రం మొహమాట పడవాలి. ఇంట్లో అయిన వస్తువు ఇప్పుడు ఇచ్చిన ఫ్రీగా చాలు, తృప్తిగా. అది ఆ తృప్తి చాలు. బాగుందక్క డిజైన్. ఇక అందరికి ఇచ్చేసాను. ఇక పక్కింటి పిన్ని అయితే ఎక్కువ పాపం నడవలేదు, కాలు నొప్పి అని. సో తన దగ్గరికి తీసుకెళ్ళాను అనమాట, తనకు నచ్చినవి తీసుకోమని.
ఎప్పుడు మాకు అంతేలే పై బొట్టే పెట్టుకున్నట్టు బొట్టు అంటే పాపట్లో పెట్టుకున్నాను. పెట్టుకునేది నాయనా వద్దులే ఇంకెందుకు. గోంగూర అనుకుంటున్నా. ఆడాలి పంచాయతీ ఆడాలి పంచాయతీ ఆడాలి పంచాయతీ చూడ నీ దండం పెడతా చూడు. ఇవేంటా నేను దండం పెడతావా? నేను దండం పెడతా నేను పెడతా తీయలేదండి అత్త. వస్తా నారేస్తున్నారండి చూసేసి వస్తా. ఆడ పొలం కాడ వస్తా వస్తా. రెడీ ఎన్ని ఎందుకు ఎన్ని అనవసరం ఇచ్చింది. ఒరిజినల్ మందు కట్టింది కాదు. సో మా ఊర్లో వీడియోస్ కి ఎక్కువ వాయిస్ పెట్టకుండా వాళ్ళ మాటలే యాజ్ టీజ్ గా పెట్టమని అడుగుతూ ఉంటారు కదా. సో అందువల్ల ఈసారి అన్ని యాజ్ టీజ్ గా పెట్టాను అనమాట. ఇవి ఒకరు నాకు గిఫ్ట్ పంపించారు, అమ్మ వాళ్ళ ఫ్రెండ్. సో చాలా బాగున్నాయి కదా గ్లాసెస్. చెంబు అయితే నార్మల్ అనుకోండి, గ్లాసెస్ చాలా బాగున్నాయి. కనబడలేదు ఇది ఆడుతుంది చూడు. బాగునుకున్నా మా ఆయన నుంచి తెచ్చేసినాడు ఈ చెట్టు. అవును అదే పైన ఎంత కోతులు ఎక్కుంటాయని పై జడ పెట్టేసిందా. అవునా పప్పు కూర చేస్తా. అదే ఏం చేసేది అయ్యి అబ్బాయికి ఏం నువ్వు నడవలేకపోతే నేను ఎవరు ఎత్తుకోమన్నారమ్మా? ఏడపోయినారా వాళ్ళు? మధు వాళ్ళు ఎప్పుడు పోతారుకా? మళ్ళీ వస్తా నేను. నారేసే జ్యూసెస్ వస్తా ఇంద్రక్క ఒక రెండు సేపా. మా అమ్మ వస్తుంది. ఎక్కువ ఇవ్వక భజన వస్తుంది. తెచ్చేసా నేను ట్రాబోతా నువ్వు ఉండవని. జాసక్కల ఉండుక 2 నిమిషాలు కాగోసేది తీసుకొని వస్తానని చెప్పేసి వచ్చిన. ఏది వదలదుండమ్మా జాసక్క. ఏం పెట్టట్లేదండి, తిడుతున్నారు కా. సరే ఊరికి పోయినట్టు పెడతారా అన్న పెట్టట్లా అసలు వీడియోలు ముందులాగే పెట్టట్లా. ఏందో ఇష్టం లేదు, ఇంట్రెస్ట్ గా లేదు కా. ఏం తీస్తావులే ఏం పెడతావులే అన్నట్టు. ఇదే తోటల్లో వేసా దీనిలో వేసి సిరాకు మా వద్దు మా ఇన్ని ఆగబడలేదా? తొట్టులో చల్లానుక ఒక కట్ట వచ్చింది. బాగా రాలా, బాగా వచ్చింది. ఒక కట్ట వచ్చింది కా. అదే అంటాడు ఎప్పుడు చూసినా నారు చల్లిన రోజే మనకు ఇది అది గింజలు పోసిన రోజే వాన వస్తుంది అంటున్నాడు. ఒక్కరోజు వండా. ఇంకోటి మంతకాళాక అంట, ఇంకో అది భలే మంచిదంట, కడుపులో పుండు అయినా తగ్గద్దంట. అది ఎట్టుందంటే లోపల కాయలు ఉంటది కా, మనం కాసాకంటులాక అది మంతకాళాక అనేది తమిళోళ్ళు. ఏమే తేవాలా? ఇత్తనాలా? ఏందో తేరా ఈసారి తెస్తాలు ఇత్తనాలు కావాలంటే. అది చేరి అది ఒకరోజు వండానుకా. అది ఒకరోజు చేతుకుంటది, పప్పు ఎక్కువ వేయాలి దానిలో. తర్వాత ఇప్పుడు టమాటాలు ఒక 4-5 కాసి ఉన్నాయి. అది పుదీనా అయితే ఓని పుసు వచ్చేసింది. వచ్చేటప్పుడు కోసుకొని వద్దాం అనుకున్నా, అసలు గుర్తు రాలా. అదే అన్నా నేను ముందు కోసి పెడతానంటే ఎందుకు ఫ్రెష్ గా కోసుకొని పోయేటప్పుడు రాత్రి అంతా మళ్ళీ వాడిపోద్ది అన్నాడు. నిన్న కూడా జానకక్క అంటుండేందుకో నిర్మలా నువ్వు కానీ అడ్డం పడకపోతే నేను 10 దుప్పట్లు కొని ఉంటాను అక్క. నాకు తెలీదు అంతటితో అయిపోద్దనుక. ఇంకా వస్తారులే అన్నాడు. వాడు డబ్బులు తగ్గిలా, రేటు తగ్గిలా. వాడు రేటు తగ్గిలేదని చెప్పి నేను అన్నా. నేనేమంటే అక్క ఉండుక మళ్ళీ వస్తారు ఉండుకానన్నా. మళ్ళీ వస్తాను అది అయిపోయిందంట, ఆ ప్లేస్ అయిపోయిందంట, మనకు తెలీదు. నిన్న జానకక్క అంటా ఉండింది ఏమంటే నీ వల్లను లేకపోతే 10 దుప్పట్లు కొని ఉంటాను అని చెప్తున్నది. నీకోసం అసాంగ 10 దుప్పట్లు వేస్తా బొక.
కానీ బాలక్క బాగున్నాయి భలే ఉన్నాయి గుంజితో కూడా నీట్ గా మురిగిపోతుంది చెప్పడం అసంకా ఎప్పుడో నన్ను ఎప్పుడైనా తీసుకోబో ఇంకొకేసారి బాగుంది అస్సాంకి సరే పిల్లకాయలు పెళ్లి చేస్తాను అబ్బో ఓకే ఫ్రెండ్స్, మా ఊర్లో రా ఫుటేజ్ అంతా మీకు ఇష్టం కదా, అందువల్ల నేను మరలా ఎడిట్ చేయకుండా వాళ్ళ మాటలో పెట్టి యాజ్ ఇట్ ఈజ్ గా మాక్సిమం ట్రై చేశాను. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీద మీ వాల్యుబుల్ కమెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.